వైసీపీ తీరుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. హిందూ దేవుళ్లను అవమానిస్తున్న రావణ్ణి, ప్రకాష్ రాజును వైసీపీ నేరుగా సమర్థించడం హిందుత్వం, సనాతన ధర్మం మీద, మన దేశం మీద దాడేనన్నారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించారన్న సాయిరెడ్డి చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వారందరినీ వెలివేయాలని పిలుపునిచ్చారు. రావణ్లు, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారని, వారికి మద్దతిస్తున్నది ఎవరని సాయిరెడ్డి నిలదీశారు. భారతీయ సంస్కృతి, దేవుళ్లను అవహేళన చేసిన వారు ఏ కులమైనా, ఏ మతమైనా యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలన్నారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలు సవరించాలన్నారు. అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించే వారికి అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలని సాయిరెడ్డి పిలుపునిచ్చారు. బలవంతపు మత మార్పిడిని సమర్థించటం, నల్ల కళ్లద్దాలు, సూటు బూటు వేసుకుని వచ్చిరాని ఇంగ్లీష్లో నోటికొచ్చినట్లు మాట్లాడటం కొందరికి హీరోయిజంగా మారిందని దుయ్యబట్టారు.